సెంట్రల్ యూనివర్సిటీ భూములపై రేవంత్ సర్కార్ కన్నేసింది. ఎలాగైనా సరే 400 ఎకరాల భూమిని విక్రయించాలని కంకణం కట్టుకుంది. భూమి విక్రయించొద్దని విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తున్న రేవంత్ సర్కార్ లెక్క చేయడం లేదు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మహేష్ హెచ్సియు నుంచి లైవ్ లో అందిస్తారు. మహేష్, చెప్పండి. హెచ్సియు భూముల అమ్మకాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థి సంఘాలు విద్యార్థులు ఆందోళన నిరసన చేపడుతున్న రేవంత్ సర్కార్ ఒక పక్క జేసీబీలతో భూమిని చదువును చేస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రత్యూష, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర కొంత ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. నిన్న విద్యార్థులను అరెస్టు చేశారు అక్రమంగా. దాదాపు 400 ఎకరాల భూమికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వేలం వేస్తుంది. దీనికి అమ్మొద్దంటూ కూడా విద్యార్థులు పెద్ద ఎత్తున కూడా నిరసనకు దిగారు. అయితే నిరసనకు దిగిన విద్యార్థులపై పెద్ద ఎత్తున పోలీసులు లాఠీచార్జ్ చేశారు. వారిని అక్రమంగా అరెస్ట్ చేసి తదితర సంబంధిత పోలీస్ స్టేషన్లో కూడా తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు మనం చూడొచ్చు, ఎస్సీఓ గేట్లు మొత్తము బంద్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం భారీ ఎత్తున కూడా పోలీసులు మోహరించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక క్షుణ్ణంగా ఆ విద్యార్థులను తనిఖీ చేసిన తర్వాతనే లోపలికి అనుమతిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. బయట వ్యక్తులను ఎవరిని కూడా యూనివర్సిటీ లోపలికి అనుమతించలేదు. దాదాపు 40 నుంచి 50 వరకు కూడా జేసీబీలు ఆ భూములన్నింటి కూడా చదును చేస్తున్నట్టు కూడా ఇప్పటికే మనకు వార్తలు వీడియోలు కూడా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక దీనిపై విద్యార్థి సంఘ నాయకులు అయితే పెద్ద ఎత్తున కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే దాదాపు 400 ఎకరాలు అంటే ఎంతో పర్యావరణానికి ఎంతో మేలు చేస్తారు. ఎంతో జీవ వైవిధ్యం ఉన్న భూములకు సంబంధించి కూడా విద్యార్థులు పెద్ద ఎత్తున కూడా పోరాటం చేస్తున్నారు. భూములను అమ్మద్దు, వేలం వేయొద్దు అంటూ కూడా నిరసన కూడా గత కొద్ది నెలలుగా కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు కొంతమంది విద్యార్థి నాయకులు ఉన్నారు. వారిని అడగడం, చెప్పండి, అసలు భూములు వేలం వేయొద్దంటూ అమ్మొద్దంటూ కూడా పెద్ద ఎత్తున కూడా విద్యార్థులు నిరసన చెప్తున్నా కానీ నిన్న మనం చూసాము అక్రమంగా అరెస్ట్ చేశారు. కొంతమంది విద్యార్థులను లాఠీ చార్జ్ కూడా జరిగినట్టు తెలిసింది. దీనికి సంబంధించి ఏం చెప్తారు? ముందుగా నా పేరు ఉమేష్ అంబేద్కర్, స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్. ఇక్కడ నిన్న మీరు చూసుకున్నట్లయితే విజువల్స్ చూసుకున్నట్లయితే ఏదైతే మేము ప్రశ్నించామో ఇక్కడ అసలు ఏం జరుగుతుంది అని దగ్గర 50-40 బుల్డోజర్స్ వచ్చి అక్కడ ఉన్న ల్యాండ్ని మొత్తం క్లియర్ చేస్తున్న సందర్భం. అది మేము ప్రశ్నించగా 40-50 మంది స్టూడెంట్ని డీటైన్ చేయడం జరిగింది. మీరు చూసుకున్నట్లయితే మా స్టూడెంట్ యూనియన్కి వాళ్ళు ఇన్ఫర్మేషన్ పాస్ చేయగా మేము అక్కడికి వెళ్ళి ప్రశ్నించాము అసలు ఏం జరుగుతుంది అక్కడ అంటే, మమ్మల్ని కూడా మా షర్ట్లు గురించి లేడీస్ అని కూడా డిఫరెన్స్ లేకుండా జుట్టు పట్టుకొని కింద రోడ్డు మీద లాక్కుంటూ పోతున్న సిచ్యువేషన్. అక్కడ 40-50 మంది డీటైన్ అవ్వడంతో మేము ఇక్కడ వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన చేశాము. ఇక్కడంతా కూడా నేను ఎవరైతే డీటైన్ అయ్యారో వాళ్ళ కోసం చేసినాము. ఈరోజు మార్నింగ్ 10 గంటలకు మీరు చూసుకున్నట్లయితే విజువల్స్ చూసుకున్నట్లయితే 50-60 ఉన్న బుల్డోజర్లు కూడా అక్కడన్నీ కూడా వచ్చి పనిచేయడం జరుగుతున్నది. ఇక్కడ 400 ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ ఏదైతే ఉందో అది మీది కాదు అని టెక్నికల్గా రేవంత్ రెడ్డి గారు సంబోధించచ్చు కాక, ఇక్కడ జంతువులే లేవు, ఇక్కడ నెమల్లే లేవు, ఇక్కడ జింకలే లేవు అని చెప్తున్నారు. కానీ మా విజువల్స్ మీకు పంపిస్తాము. రాత్రి 2-3 సమయంలో భయభ్రాంతులకు గురై చాలా విచిత్రమైన శబ్దాలు చేస్తున్నాయి జీవాలన్నీ కూడా. మమ్మల్ని అందరినీ బెదిరించి నిన్న ఇక్కడ నుంచి వెళ్ళబట్టే ప్రయత్నం అయితే చేశారు. విద్యార్థులు ఎంత నిరసన చెప్తున్నా కానీ అటు ఎందుకు ప్రభుత్వం వెనక్కి తగ్గట్లేదు? దీని గురించి ఏం చెప్తారు? మీరు చూసుకున్నట్లయితే ఇదేంటంటే తెలంగాణ ఎట్లా ఏర్పడింది, మా నిధులు, మా నేల, మా నియామకాలు, మా భూమి మాకే అనేసి. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ఆయన విచ్చలవిడిగా ప్రకటించారు ఇక్కడ పథకాలన్నిటికి కూడా. దానికోసం నిధులు కావాలనేసి ఇక్కడ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఒక హాట్ కేక్ లాంటిది ప్రైమ్ లొకేషన్లో ఉండడం వల్ల ఈ 400 ఎకరాలు ఏదైతే వేలం వేసి డబ్బులు దాన్ని తీసుకుని దాన్ని డైవర్ట్ చేయాలన్న సందర్భంలో దీన్ని ఖచ్చితంగా మా విద్యార్థులు ఎంత ప్రెజర్ ఉండి మేము ఇక్కడ ఉండి మేము ఎంత ధర్నాలు చేస్తున్నా కూడా దాన్ని హైజాక్ చేసేవాళ్ళు కుట్రపూర్వకంగా 3 రోజులు హాలిడేస్ ఉంటే ఆ టైంలో వాళ్ళు వచ్చి ఇక్కడ అంతా క్లియర్ చేయడం జరిగింది. సో దీన్ని అమ్ముకొని వాళ్ళు డబ్బులు చేసుకోవాలన్న కుట్రనే తప్ప మిగతా ఇంకేం లేదు. ఇక్కడ కొంతమంది విద్యార్థులను చెప్పండి, ఈ రోజు ఎట్లా ఉంది పరిస్థితి హాస్టల్ లోపల కావచ్చు, ఈ యూనివర్సిటీ లోపల? ఇప్పుడు లోపల వచ్చేసి అన్న, నిన్న మేము ఎప్పుడైతే అడ్డుకునేటప్పుడు ఒక 4 జేసీబీలు మాత్రమే ఉండే అన్న. ఇప్పుడు వచ్చేసి దగ్గర ఒక 20 జేసీబీలు ఆల్రెడీ మొత్తం డిస్ట్రక్షన్ చేస్తున్నాయి అన్న. ఇప్పుడు ఇలాంటి రేవంత్ రెడ్డి వస్తే ప్రజాపాలన, ప్రజాప్రభుత్వం అనుకుందామన్నా, కానీ విద్యార్థుల మీదనే ఒక టెర్రరిస్టుల పైన ఎలాగైతే బాంబులు వదులుతారో, పోలీసు వాళ్ళని వదులుతారో, అట్లా మాపై నిన్న జరిగిన దాడి తీవ్రంగా అఖిల భారత విద్యార్థి పరిషత్ నుండి ఖండిస్తున్నామన్నా. రేవంత్ రెడ్డి గారికి మర్చిపోయారేమో, వారు కూడా ఒకప్పుడు పూర్వ కార్యకర్తనే. మరి ఏపీ అఖిల భారత విద్యార్థి పరిషత్ ఎలాంటి ఉద్యమాలు చేపడుతుందో వారికి తెలుసు. అఖిల భారత విద్యార్థి పరిషత్ కి కొట్లాట కొత్త కాదు, కొట్లాడడం కొత్త కాదు, సాధించడం కొత్త కాదు. మేము కొట్లాడతాం తప్పకుండా. ఈ ఉద్యమంలో మేము తప్పకుండా గెలుస్తామన్నా. మరి రేవంత్ రెడ్డి గారు, మరి భట్టి గారు
మీరు కూడా ఇక్కడ ఒకప్పుడు పూర్వ విద్యార్థియే, శ్రీధర్ బాబు గారు మీరు కూడా ఒకప్పుడు విద్యార్థినే. మరి మీకు తెలీదా ఇక్కడ ఎన్ని వన్య ప్రాణాలు ఉన్నాయో? రాత్రి ఎప్పుడైతే డిస్ట్రక్షన్ జరుగుతుందో ఆ టైంలో ఆ జేసీబీలతోని డిస్ట్రక్షన్ చేస్తున్నప్పుడు ఆ వన్య ప్రాణాల నుంచి వచ్చే శబ్దాలన్నా గుండె దరుక్కుపోతుందన్నా. ఈరోజు ప్రతి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ స్టూడెంట్ ప్రతి ఒక్కరు వచ్చి కొట్లాడుతున్నాం. తిండి తినకుండా పోలీసు వాళ్ళు ఎంత గొంతు నొక్కడానికి ప్రయత్నం చేసినా మీడియాని తీసుకోపోయి లోపల చూపిద్దామంటే లోపల పోలీసు వాళ్ళు అడ్డుకుంటున్నారా? ఎక్కడంటే అక్కడ బార్గెట్లు పెట్టేసిరన్న. మేము స్టూడెంట్స్ అన్నా, మేము తీవ్రవాదులం కాదు. ఇలాంటి ముఖ్యమంత్రి మాకు దొరకడం చాలా బాధాకరం, దురదృష్టవంతం. మరి దగ్గరుండి ఈ ప్రభుత్వాన్ని ఏర్పడంలో విద్యార్థుల కృషి ఎంతో ఉందన్న, కానీ ఇలాంటి పాలన వస్తుందని ఎల్లప్పుడూ అనుకోలేదు. మరి రేవంత్ రెడ్డి గారు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మీరు ఆపేయండి. లేదంటే ఆ వన్య ప్రాణాల పాపం మీ చేతులకు అంటుకున్నట్టు ఉంటుంది, మీ ప్రభుత్వానికి అంటుకుంటుంది, మట్టి కొట్టుకుపోతారు అని తెలియజేస్తుంది అఖిల భారతీయ విద్యార్థి పరిషత్. మేము ఏ పరిస్థితిలో అయినా మేము కుదిరితే నిరాహార దీక్ష కూర్చోవడానికైనా సిద్ధంగా ఉన్నాం. మా ప్రాణాలను అరపెట్టైనా సరే మేము యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ని కాపాడుకుంటాం. ఒక్క ఇంచు భూమిని కూడా పోనివ్వమని తెలియజేస్తున్నాం. మీడియా మిత్రులు, మీరు మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలా. మీరు ఉంటే మేము మా గొంతుని ఇంకా వినిపిస్తాం. ధన్యవాదాలన్నా, ధన్యవాదాలు. ఎంతమంది నిన్న కూడా పెద్ద ఎత్తున కూడా విద్యార్థులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. నేను ఎంతమంది పార్టిసిపేట్ చేశారు, వాళ్ళ మీద ఎంతమంది మీద లాఠీ చార్జ్? దగ్గర ఒక 500 నుంచి 1000 మంది స్టూడెంట్స్ అన్న అందరం వెళ్లి అక్కడ జేసీబీలను ఆపే ప్రయత్నం చేస్తుంటే మాపై లాఠీ చార్జీలు చేశారన్న. మా కొంతమంది కార్యకర్తలని తీసుకుపోయే క్రమంలో ఆ వ్యాన్ లో ఎక్కించే క్రమంలో మాకు ఒక కార్యకర్తకి చాలా స్వల్ప గాయమైందన్న. ఇంకా హెల్త్ సెంటర్ లోనే ఉన్నారు. మరి వారి దగ్గర కూడా మమ్మల్ని అలో చేయనట్లేదన్న ఈ పోలీసు వాళ్ళు. మరి మీడియా దీన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలి. రేవంత్ రెడ్డి గారు ఆ వన్య ప్రాణాల పాపాన్ని మీ చేతులకు అంటించుకోవద్దని తెలియజేస్తున్నామన్నా. ఇది మొత్తంగా చూసినట్టయితే ఇటు 400 ఎకరాల భూమికి సంబంధించి వేలం వేయద్దు, అమ్మద్దు అంటూ కూడా విద్యార్థులు గత కొద్ది నెలల గురించి కూడా ఇక్కడ ఉద్యమిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్న పండుగ రోజు మాత్రం అటు జేసీబీలను తీసుకెళ్లి అంత భూమిని కూడా చదును చేసే ప్రక్రియలో భాగంగా విద్యార్థులు ఆ కార్యక్రమం అడ్డుకున్నారు. ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే దాదాపు 500 నుంచి 1000 మంది విద్యార్థులు కూడా ఆ జేసీబీ చదును చేసే దగ్గరికి వెళ్లి కూడా వారిని అడ్డుకునే ప్రయత్నం చేశామని చెప్తున్నారు. అయితే పోలీసులు తమపై ఇష్టరీతంగా కూడా అటు దమనకాండ నిర్వహించారు, లాఠీచార్జ్ చేశారు, అక్రమంగా అరెస్టు చేశారు. అయితే ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ భూములను వెనక్కి యూనివర్సిటీకి అప్పగించాలని కూడా, లేదంటే ఆ నిరాహార దీక్షకైనా దిగుతామంటూ కూడా విద్యార్థులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఓవర్ టు స్టూడియో. రైట్ మహేష్, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్.